దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నూతన నిబంధన 230వ పేజీ. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఘోర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతేనే, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రమును ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనము మధ్యను, ఆ సింహాసనము చుట్టూను, ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనరుడవని చెప్పుచూ తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రార్థన. అత్యున్నతుడవైన మా దేవా, సకల సృష్టికర్తవగు మా ప్రభువా, మా రక్షణకర్త, మీ ఘననామమునకు స్తుతులు, స్తోత్రములు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో మమ్మను మీరు ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై ప్రభువా మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. వేనోళ్ళ కీర్తించిన మీ రుణము తీర్చలేనిది ప్రభువా. దినదినము మా పట్ల మీరు జరిగించిన కార్యమునకై మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. దివ్యమైన మీ లేఖన భాగములను చదివి ఉన్నాం ప్రభువా. మీ యొక్క స్వరూప దర్శనం, మీ యొక్క మహిమా ప్రకాశమును కనులారా చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. చదవబడిన లేఖన భాగములలో నుండి దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. మీ యొక్క ప్రకాశములో
మీ యొక్క ముఖ కాంతిలో మాలో ఉన్న ప్రతి లోపమును దిద్దుకొని మీరు ఆకడ కొరకై సిద్ధపరచబడినట్లుగా మీ యొక్క ఆత్మ కార్యమును మాలో జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని సర్వోన్నతుడు లోకరక్షకుడు ఆది యందు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో 4వ అధ్యాయం 11 వచన భాగాలను మనం చదువుకున్నాం. 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తరువాత పిల్లరా, ఈ గ్రంథాన్ని మనం విభజించేటప్పుడు ఆలోచన చేశాం. మనము 3వ భాగములోనికి ప్రవేశించాం. దిస్ ఈజ్ ద 3rd పార్ట్. అందుకనే ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఒక కొత్త భాగం ప్రారంభించబడింది, ఏ న్యూ డివిజన్. ప్రియులారా, 1వ అధ్యాయం 19వ వచనములో ఆ 19వ వచనం వరకు అనగా 1 నుండి 1:19 వరకు ఒక భాగం, అది మన ప్రభువు యొక్క దర్శనం మనం చూడగలం. 1:19 నుండి 3వ అధ్యాయం 22 వరకు అనగా 3వ అధ్యాయం వరకు అది 2వ భాగం, 7 సంఘాలకు దేవుడిచ్చిన వర్తమానం. 7 సంఘాలకు దేవుడిచ్చిన వర్తమానం 3వ అధ్యాయంతో ముగించబడింది. 4వ అధ్యాయం నూతనంగా ప్రారంభించబడింది. దిస్ ఈజ్ ద 3rd పార్ట్. అందుకే బైబిల్ మనం అలా విభజించుకున్నప్పుడు మనకు ఒక వర్తమానం వస్తుంది, మనకు అర్థమవుతుంది. అందుకనే మనం అలా విభజించి చూస్తున్నాం. 4వ అధ్యాయంలో ప్రభువు మనకి సింహాసనాసీనుడుగా కనబడుతున్నాడు. 7 సంఘాల వర్తమానం ముగించబడింది. 7 సంఘాలకు దైవ దర్శనం ముగించబడింది. ఆ తర్వాత 4వ అధ్యాయములో ప్రభువు సింహాసనాసీనుడుగా కనబడుతున్నాడు. ప్రియులారా, ఈ యుగ అంతం, ఈ సంఘ కాలం ముగిసిన తర్వాత ఏంటయ్యా, వాట్ ఈస్ నెక్స్ట్? చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కిడో అంటున్నారు. ఈ కాలం ముగిశాక, ఈ యుగం అయిపోయాక ఏమవుతుందోలే అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టం. చర్చి ముగించబడింది, 7 సంఘాలకు వర్తమానం అయిపోయింది. లవదకియా చిట్ట చివరి సంఘం అని మనం విన్నాం. అది 21వ శతాబ్దం అని మనం నేర్చుకున్నాం. ఈ శతాబ్దం ముగిసిన తర్వాత, ఈ కాలం గడిచిన తర్వాత దేవుని సంఘం పరలోకములో కనబడుతుంది. 3వ అధ్యాయం తర్వాత సంఘం అన్న పదం, చర్చి అన్న పేరు ఇక మనకి కనపడదు. ఏమైందయ్యా మరి? ఈ సంఘం పరలోకానికి ఎక్కి వెళ్ళింది, ప్రభువు దగ్గరకు వెళ్ళింది, ఆయనతో కూడా ఉంది. ప్రియులారా, ఈ యుగాంతం అతి సమీపంగా ఉంది. చిట్ట చివరి దినాలలో ఉన్నాం, కడవరి కాలములో ఉన్నాం. ఈ లోకం ముగించబడబోతుంది, సంఘము ఎత్తబడబోతుంది, ఆయన దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇక సంఘాలకు వర్తమానం లేదు. దెర్ ఈస్ నో గాస్పల్. సంఘాలకు ఇక వర్తమానం అక్కరలేదు. 4వ అధ్యాయం తర్వాత సంఘాలకు వర్తమానం లేదు. అంటే సంఘం ఎక్కడ ఉందంటే ప్రభువు దగ్గర ఉంది. ఇక వర్తమానం అక్కరలేదు. సంఘము ఎత్తబడబోతుంది. ఏమవుతుందో అని నమ్మని వాళ్ళు ఉన్నారేమో. తప్పనిసరిగా ఈ యుగాంతం ముగుస్తుంది, సంఘము ఎత్తబడుతుంది, ప్రభువు దగ్గరకు వెళుతుంది, ఆయన దగ్గర కనబడుతుంది. అందుకే 4వ అధ్యాయంలో ఆయన సింహాసనాసీనుడైన ప్రభువుని మనం చూడగలం. 4వ అధ్యాయాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. సింహాసనాసీనుడైన ప్రభువు, దట్ ఈస్ ద టైటిల్. ఆయన సింహాసనము మీద కనబడతాడు. ఏ సింహాసనం? ఆ సింహాసనము ఎదుట మనమందరము నిలువబడాలి. We have stand before the God.
ఆ సింహాసనము ఎదుట మనమందరం నిలువబడాలి. ఆ నిలవబడి ప్రభు ఎదుట మనందరం కనబడతాం. అదే 4వ అధ్యాయం. మరలా చదువుదామా? 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. సంఘము ఎదుట తలుపు తెరవబడి ఉంది. అమ్మా, సంఘము ఎదుట తలుపు తెరవబడి ఉంది. తలుపు తెరవబడుట 3వ అధ్యాయంలో మనం చూసాం. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను అన్నాడు దేవుడు. ఎవడు ఆ తలుపు వేయనేరడు అంటే అది సువార్త కొరకై తెరవబడిన తలుపు. మరి ఇది ఏ తలుపు? అమ్మ వినండి, సంఘము ఎత్తబడింది, పరలోకానికి వెళ్ళింది, పరలోకములో ద్వారం అలా తెరవబడింది. అమ్మా, ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అట. మనం అలా వెళ్తూ ఉంటే డోర్ ఆటోమేటిక్ ఏమవుతుంది? తెరవబడుతుంది. సంఘము పరలోకానికి వెళ్ళింది. ఆ పరలోకానికి వెళ్ళగానే ద్వారం అలా తెరవబడింది. సంఘము దేవుని దగ్గరకు ప్రవేశిస్తుంది. వాటి వండర్ఫుల్ విజన్. 4వ అధ్యాయములో మర్మమైన సంగతులు, పరలోక దర్శనం, ద హెవెన్, పరలోకాన్ని కనులారా చూసి వర్ణించిన విధానాన్ని మనం చూడగలం. లోకమే అనుకుంటున్నావు కదా, లోకంలో ఉన్నవే గొప్ప అనుకుంటున్నావు కదా. నీ బిడ్డలను చూసి, నీ భార్యను చూసి, నీ పిల్లలను చూసి, నీ ఆస్తిని చూసి, నీ అందాన్ని చూసి ఇక్కడే అనుకుంటున్నావు కదా. నో, ఇది ముగిసే కాలం ఉంది. పరలోకానికి మనం ఎక్కి వెళ్ళాలి, ప్రభువు దగ్గరకు వెళ్ళాలి. ఆ ద్వారములా తెరవబడగా పరలోకానికి ప్రవేశం. ఎవరికి? నమ్మిన వారికి. నమ్మని వారికి కాదు, మతంలో ఉన్నవారికి కాదు, ఆచారాలలో కట్టుబాట్లలో ఉన్న వాళ్ళకి కాదు. ఆచారాలు చేసే వాళ్ళు ఉన్నారు, మతంలో ఉన్నవారు ఉన్నారు, కట్టుబాటులో ఉన్నారు. నో, విశ్వాసము కలిగిన ప్రతి వ్యక్తి పరలోక ప్రవేశం. ఎవరు విశ్వాసం అండి? విశ్వాసం అనేది హృదయ సంబంధమైనది, ఆచార సంబంధమైనది కాదు. శరీరంపై గుర్తులా, ముఖాన గుర్తులా, ఇంకా మీ ఇంట్లో గుర్తులా, ఏవైనా చెప్పండి. ఈటేటి ద్వారా, పండగల, ఆచారాల, పద్ధతుల, ఈటేటి ద్వారా పరలోక ప్రవేశము దొరకదు. హృదయ సున్నతి. హృదయంలో ఎవరికి నమ్మకం ఉందో, ఎవరు దేవుణ్ణి నమ్ముతున్నారో, ఎవరు దేవుని యందు నమ్మిక ఉంచారో, ఎవరు విశ్వసించారో వారు మాత్రమే పరలోకాన్ని చేరగలరు. భ్రమ పెట్టబాకు. మోసం చేసావులే, సేవకులను మోసం చేసావు, ఇంట్లో వాళ్ళని మోసం చేసావు, నమ్మానని వేషం వేసుకొని తిరుగుతున్నావు. నువ్వు వెళ్ళవు పరలోకానికి, ఇక్కడే విడిచిపెట్టబడతావు. ఎవరు హృదయంలో ప్రభువుని నమ్మారో, ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు పరలోకానికి వెళ్తారో, వారు వెళ్ళగానే పరలోక ద్వారం అలా తెరవబడుతుంది. పరలోకములో తలుపు తెరవబడిందట. ఎక్కడంటే సంఘము ఎదుట. సంఘం అనగా విశ్వాసుల యొక్క సమూహం, గుంపు. ఇది సార్వత్రిక సంఘం. బ్రదరన్ అసెంబ్లీ కాదు, బ్యాప్టిస్ట్ కాదు, లూథరన్ కాదు. సర్వలోకంలో నమ్మిన విశ్వాసులందరూ రాగా ఆ తలుపు అలా తెరవబడింది. చదువుదామా? కొంచెం అలా ముందుకు వెళ్దాం రండి. కొన్ని విషయాలు అక్కడ మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతేనే అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆసీనుడైన వాడు, ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవదేవుడు సింహాసనము మీద కనబడుతున్నాడు. అమ్మా వినండి, ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చారు. ఆయన మనుష్యునిగా మనవలే సశరీరునిగా ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన ఆనాడు పొంతి పిలాతు ఎదుట నిలువబెట్టబడ్డాడు. ఆయన
తీర్పరిగా పిలాతు ఉంటే ఆయన ఎదుట ప్రభువు ఇలా నిలబడ్డాడు. ఆ పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ లోపము కనపడలేదయ్యా అన్నాడండి. ఏ దోషము ఏ తప్పు నాకు కనపడలేదంటే ఆ ప్రజలంతా అన్నారు, లేదు లేదు, అతన్ని మేము సిలువకు అప్పగించు, మరణానికి అప్పగించు, అతన్ని చావవలసిందే అన్నారు. అతన్ని చావవలసిందే అంటే ఈ పిలాతు అన్నాడు, మీకు ఇష్టమైంది చెయ్యండి. అంటే వాళ్ళు ఏది కోరుకున్నారో అది జరిగించాడు. ఇది న్యాయమైన తీర్పా? అన్యాయమైన తీర్పు. ప్రియులారా వినండి వినండి, ఎందుకు ఇది చెప్పాను అంటే, పిలాతు తీర్పరిగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడుగా ఉన్నాడు. తీర్పరి పిలాతు, నీతిమంతుడు యేసుక్రీస్తు. అమ్మ, ఇక్కడ ఈ సింహాసనం మీద తీర్పరి ప్రభువు, ఆయనే నీతిమంతుడు. అంటే తీర్పు ప్లస్ నీతి రెండు కలసినవాడు. అమ్మా, ఆయన నీతి గల న్యాయాధిపతి. అన్యాయమైన తీర్పు తీర్చేవాడు కాదు. నీతి గల న్యాయాధిపతిగా, తీర్పరిగా, ధవల సింహాసనాసీనుడుగా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు యొక్క ప్రత్యక్షత ఇక్కడ మనం చూడగలం. ఆయన ఎలా కనబడుతున్నాడంటే, నీతిమంతుడైన తీర్పరిగా, నీతి కలిగిన న్యాయాధిపతిగా ఆయన యొక్క ప్రత్యక్షత 4వ అధ్యాయంలో మనం చూడగలం. వాట్ వండర్ఫుల్ విజన్! ఆయన దర్శనం ఎంత మహోన్నతమైనదో చూడండి. ప్రియులారా, ఆయన సింహాసనాసీనుడిగా మనకి కనబడతాడు. ఇక్కడ నుండి సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువుని మనం చూడగలుగుతాం. ఏంటి ఆయన సింహాసనం? పురాతన కాలము నుండి వస్తుంది. ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత వారు కానానుకు ప్రయాణము చేస్తూ ఉండగా ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. ఆ గుడారములో ఒక మందసం, ఆ మందసముపై ఒక కరుణాపీఠం, ఆ కరుణాపీఠముపై కేరూబులు, ఆ కేరూబుల మధ్య ఆసీనుడైన ప్రభు. అమ్మ వినండి వినండి వినండి, ఆయన స్థానం అత్యున్నతమైనది. ఆ కరుణాపీఠం బంగారుతో చేయబడింది. ఆ బంగారుతో చేయబడిన కరుణాపీఠముపై కేరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు కనపడ్డాడు. తర్వాత దావీదుతో దేవుడు చెప్పాడు, నీ సింహాసనము నిత్యమైనది. ఎన్ని వచనాలు ఉన్నాయో, ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయో. సమూయేలు 2వ గ్రంథం, నాతో కలిసి రండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద జయమిచ్చి, నీకు జయమిచ్చి, నీకు నెమ్మది కలుగజేసి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవా నాకు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. ఆ మాట గుర్తుపెట్టుకోండి, నిత్యముగా స్థిరపరచెదను. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 16వ వచనం మనం చదువుదాం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరపరచుదును. నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. ఆ సింహాసనము నిత్యమైనది, పోయేది కాదు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు వంశములో దావీదు సంతానముగా జన్మించి ఆయన ఈ లోకానికి సింహాసనాసీనుడుగా కనబడుతున్నాడు. అమ్మా, పరలోకములో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైంది ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సింహాసనాసీనుడుగా కనబడుతున్నాడు. దావీదుకు చెప్పిన వాగ్దానం నెరవేరుతూ ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం, నాతో కలిసి రండి. అపోస్తల కార్యముల గ్రంథం
15వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. 118వ పేజీ, అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం. ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకునట్లు పడిపోయిన దావీదు గుడారమును. ఈ మాట గుర్తుపెట్టుకోండి, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అమ్మా, ఇప్పుడు దావీదు యొక్క సింహాసనము లేదులే, ఆయన మరలా వస్తాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టి ఆ గుడారముపై ఆయన ఆసీనుడవుతాడు. 1000 ఏండ్ల పరిపాలన. సియోను కొండపై దావీదు యొక్క గుడారాన్ని తిరిగి కట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై 1000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని వేలడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన సింహాసనాసీనుడుగా ఈ సర్వ భూమిని ఏలటానికి ఆయన రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, చక్రవర్తులకు చక్రవర్తిగా సర్వలోకాన్ని ఏలడానికి, సింహాసనాసీనుడుగా 1000 ఏండ్ల పాలన చేయడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. అందుకే అంటున్నాడు, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతా, ఆ సింహాసనం మీద ఆసీనుడై సర్వలోకాన్ని నేను ఏలబోతున్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన సింహాసనం నిత్యము. ఆయన సర్వాధిపతి అయిన దేవుడు, సకల సృష్టిపై ఆధిపత్యము కలిగిన వాడు. ఈ లోకాన్ని ఏలడానికి, 1000 ఏండ్లు పరిపాలించడానికి ఆయన సింహాసనాసీనుడుగా దిగిరాబోతున్నాడు. మొదటిసారి పశువుల పాకలో జన్మించాడులే కానీ రేపు ఆయన దిగిరాబోతున్నాడు. సియోను కొండపై కేంద్రస్థానముగా చేసుకొని ఆ సింహాసనం మీద ఆసీనుడై సర్వలోకాన్ని ఏలడానికి ఆయన దిగిరాబోతున్నాడు. ఇవి ఆయన లేఖనాలన్నీ నెరవేరినట్టు ఈ లేఖనం కూడా నెరవేరబోతుంది. ఆయన వస్తాడు, ఈ లోకాన్ని ఏలతాడు. ఆయన సింహాసనం నిత్యమైనది. ఆయన ఎక్కడ కనబడుతున్నాడంటే సింహాసనము మీద కనబడుతున్నాడు. కోర్టుకెళ్తే నీ మాట చల్లదయ్యా, నీ మాట మేము నమ్మాలంటే సాక్ష్యం ఉండాలయ్యా అన్నారు. సాక్ష్యము ఉండాలి. ఎంతమంది సాక్షులు ఉండాలి? ఒకళ్ళు ఉంటే సరిపోతుందా? 2 ఉండాలయ్యా. ఎంతమంది ఉండాలి? 2 ఉండాలి. 3 ఉంటే ఇంకా మంచిది, 4 ఉంటే ఇంకా మంచిది. స్ట్రాంగ్ అన్నారు. అవునా? ఆయనను సింహాసనముపై యెషయా చూశాడు. ఆయనను సింహాసనంపై యోహాను చూశాడు. ఆయనను సింహాసనంపై యెహెజ్కేలు చూశాడు. ఎంతమంది కావాలి నీకు సాక్ష్యం? ఆయన సర్వాధిపతి అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, 1000 ఏండ్లు ఈ లోకాన్ని ఏలడానికి ఆయన సింహాసనాసీనుడుగా దిగిరాబోతున్నాడు. దేవుడంటే తక్కువ? దేవుడంటే చులకన? ప్రియులారా, ఆయన సర్వాధిపతి అయిన దేవుడు, సర్వలోకాన్ని ఏలడానికి సింహాసనాసీనుడుగా ఆయన దిగిరాబోతున్నాడు. ఇదే దర్శనం, ఇదే విధానం దానియేలుకు కూడా దొరికింది. దానియేలా, యెషయానా, యెహెజ్కేలా, యోహానా అందరికీ పౌలు కూడా అన్నాడు, నేను చూశాను, 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను, ఆయన కనులారా నేను చూశాను, వచింప సత్యము కాని మాటలు నేను విన్నాను అని పౌలు కూడా చెప్పాడు. ఎంతమంది చెప్పాలి నీకు? ఇంకా అర్థం కావడల్లా? ప్రభుని నమ్మకుండా అలాగే దాటవేసి వెళ్ళిపోతున్నావా? ఇప్పుడే ఆయన మధ్యాకాశానికి వచ్చి బూర ఊదితే, సంఘము ఎత్తబడితే నీ గతేమవుతుందో ఆలోచన చెయ్యి. ప్రభుని నమ్ము, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన ఇచ్చే నిత్య రక్షణ పొందుకో, పరలోక రాజ్యాన్ని పొందుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చరిస్తున్నాడు. దాటవేయొద్దు, నెట్టివేయొద్దు. ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. రండి, కొన్ని వచనాలు మనం చదువుదాం. ఇక్కడే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట ఎలా ఉందంట? బూరధ్వని వలె నాతో మాట్లాడగా. బూరధ్వని వలె నాతో మాట్లాడగా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. దేవుని బూరతోను. బూర 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 బూర. ప్రకటన గ్రంథంలో యోహాను రాశారు, ఇక్కడ తెస్సలోనిక పత్రిక పౌలు రాసుకున్నాడు బూరధ్వనితో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. నాతో కలిసి రండి, 1-2 వచనాలు అక్కడ మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. 52, 51, 52 కలిసి ఉన్నాయి. 157వ పేజీ. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే కడబూర బూర శబ్దంతో ఆయన వస్తాడు. ఎక్కడికి? మధ్యాకాశంలో నుండి ఆయన బూర ఊదగానే నమ్మిన వారంతా మార్పు చెందుతారు. అమ్మా, ఇప్పుడే ప్రభు మధ్యాకాశానికి వచ్చి బూర ఊదితే నమ్మిన వాళ్ళకు మాత్రమే వినబడుతుంది. విన్న వెంటనే ఆ క్షణములోనే ఈ మట్టి దేహం మహిమ దేహమునకు మార్చబడుతుంది. వెలుగు వలె మనం అయిపోతాం. ఈ దేహం ఉండదు. ఈ రోగం నొప్పులతో కూడిన ఈ దేహం మనకు ఉండదు. వెలుగు వలె మనం అయిపోతాం. మనం మార్పు చెందుతాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. పిల్లరా, మనమందరము మార్పు చెంది ప్రభువు దగ్గరకు వెళ్ళిపోతాం. ఆ బూర మనకు మాత్రమే వినబడుతుంది. ఈ లైట్లు ఇలాగే ఉంటాయి, ఈ ఫ్యాన్లు ఇలాగే తిరుగుతూ ఉంటాయి, ఈ మైక్ ఇలాగే ఆన్లో ఉంటుంది. కానీ ప్రభువు నమ్మిన బిడ్డలందరూ వెళ్ళిపోతారు. నమ్మని వాళ్ళు ఎక్కడే ఉండిపోతారు. నమ్మావా ప్రభువుని? ఆయన మధ్యాకాశానికి వచ్చి బూర ఊదితే నువ్వు విడవబడితే అది ఎంత భయంకరం! 7 ఏండ్ల శ్రమల కాలం, కఠినమైన దినాలు. అయ్యో చనిపోతే బాగుండు అనుకుంటావు, కానీ మరణము రాదు. కఠినమైన బాధాకరమైన స్థలం. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నిగుండానికి దిగిపోతావు. ప్రభుని నమ్మావా? ఆయన యందు విశ్వాసం ఉంచావా? ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. దాటవేయొద్దు, నెట్టివేయొద్దు. యేసుక్రీస్తును అంగీకరించండి. ఆయన రాబోతున్నాడు, బూర ధ్వని ఓదబోతున్నాడు. ఆయన బూర ఓదగానే నమ్మిన వారంతా వెళ్ళిపోతారు. నేడు ఈ బూర అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను మైక్ వాడుతున్నానులే, కానీ మన పూర్వీకులు, మన పెద్దలు, అంటే మన ముత్తాతలు, తాతలు కాదులేండి, ముత్తాతలు, ఆ దినాల్లో మైకులు లేవు, బోరే ఉండేది. ఒక రేకుతో సన్నగా, ఇక్కడ నోటి దగ్గర సన్నగా ఉంటుంది, ఇలా వెళ్ళే కొందికి వెడల్పుగా అవుతుంది. అది ఇలా నోటి దగ్గర పెట్టి మాట్లాడితే దూరం వెళ్ళిపోయేది శబ్దం. ఇప్పుడు మైకులు ఉన్నాయిలే, కానీ అప్పుడు మైకులు ఎక్కడేయండి? ఆ బోరలు తీసుకొని వీధులంపట తిరిగి సువార్త చెప్పారు. ఆ బోర తీసుకొని వాక్యాన్ని ప్రకటించారు. వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత అరిచారో, ఎంత ఓపిక చేసుకొని సువార్త ప్రకటించారో, ఎంత శక్తి కావాలి ఊదటానికి. ఆ బోర ఊదారు. అందుకని ఆ భాష ఇక్కడ ఉపయోగించబడింది. అమ్మ వినండి, లైవ్ టెలికాస్ట్. ఆయన చెప్పగానే సర్వలోకములో, దీపాల్లో ఉన్నారా, సముద్రంలో ఉన్నారా, అడవుల్లో ఉన్నారా, ఎక్కడన్నా ఉన్నాయి, నమ్మిన వాళ్ళంతా ఒక్క రెప్పపాటున పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతారు. ఎంత వండర్ఫుల్ సీన్, ఎంత గొప్ప సన్నివేశం. అమ్మా, అయ్యా, మనందరము దాని కొరకే ఎదురు చూస్తున్నాం.
ఎందుకు ప్రభును నమ్మామంటే ఉద్యోగాల కోసం కాదు. ఎందుకు ప్రభును నమ్మామంటే వివాహాల కోసం, బిడ్డల కోసం, ఆస్తుల కోసం, ఆశీర్వాదాల కోసం కాదు. ప్రభువా, నీ రాక కొరకై మేము ఎదురు చూస్తున్నాం. నిన్ను చూడాలి, కనులారా నిన్ను ఎదుర్కోవాలి, నీ దగ్గరకు రావాలి, నీతో ఉండాలి. ఆ మహిమలో, నిత్య మహిమలో నీతో కూడా ఉండాలి. దట్ ఈజ్ అవర్ విష్. అదే మా కోరిక, అదే మా ఆశ. దాని కొరక ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఏమున్నా లేకపోయినా పర్లా, ఆరోగ్యం ఉందా లేదా, ఆస్తులు ఉన్నాయా లేవా, ఏమున్నా లేకపోయినా నాకు పర్లేదు ప్రభువా. నీవు నాకు దొరికితే చాలు, నిన్ను ఎదుర్కొంటే చాలు, నీతో కూడా ఉంటే చాలు. ఏం కావాలి? దేనికోసం ప్రభు నమ్మేస్తున్నారో, ఏది కోరుకొని ప్రభును విడిచిపెడుతున్నావో, దేని కొరకు ఆశపడి ఇంకా ప్రభుని నమ్మకుండా వాయిదా వేస్తున్నావో, ఇంకా పాపం చేయాలనుకుంటున్నావా, ఇంకా లోక ఆశలు నిన్ను అడ్డుపడుతున్నాయా? ఎంతకాలం వాయిదా వేస్తావు? ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతుంటే ఇప్పుడన్నా ప్రభుని అంగీకరించవా? ఆయన బిడ్డగా చేయబడవా? అమ్మా, ఆ నిత్య మహిమతో పోల్చినప్పుడు ఈ లోకంలో ఉండే ఈ సుఖ భోగాలు ఏమాత్రము ఎన్నదగినవి కాదు. ఇవి తుచ్చమైనవి, వేస్ట్, అంతా వేస్ట్. అప్పుడు అనిపిస్తుంది, ఈ వ్యర్థమైన కోసమా, ఈ గాలి, ఈ పొట్టు కోసమా నేను పోరాడింది అనుకుంటాం మనం ఆ రోజు. ప్రియులారా, ఆ మహిమ మిన్న అయినది, అది కొనలేనిది. ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నాడు. ప్రభు బిడ్డగా చేయబడు, ఆయన వెంబడించు, ఆయన్ని చేరుకో. దాటి వెళ్తున్నాను. రండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఆ చివరి మాట, ఎక్కడికి ఎక్కిరమ్ము. ఆ చివరి మాట, 4వ అధ్యాయం మొదటి వచనం చివరి మాట, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచెదనను. దేవుని వాక్యము చాలాసార్లు నేను చెప్తాను. మనం అలా పైన చదువుకొని వెళితే మనకు అర్థం కాదండి. నేను చాలాసార్లు అంటాను, నాకు అనుభవపూర్వకంగానే చెప్తున్నాను, ఎవరో చెప్తే కాదు. ఒక్కొక్క పదం దగ్గర ఆగి ఏంటి ప్రభు అని అడిగితే ఆయన చెప్తారు. దేవుడు అంటున్నాడు, కమ్ టు హై అంటే పైకి ఎక్కిరా. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఇలా చూస్తున్నాం ప్రభు వైపు. మధ్య మేఘాలు కనపడుతున్నాయి, పొగ మంచు కనపడుతుంది. ఆ పైన ఉన్న దేవుడు కనపడతలా మనకి? అర్థమవుతుందా? మనం భూమి మీద ఉన్నాం, పైనున్న ప్రభువుని చూడాలనుకుంటున్నాం. ఈ మధ్యలో మేఘాలు, పొగమంచు, అనేకమైన అడ్డంకులు, ఇవి మనల్ని దేవుని చూడకుండా అడ్డుపడుతున్నాయి. అందుకని దేవుడు అన్నాడు, ఎక్కిరా, పైకి ఎక్కిరా. దాటండి. బిడ్డలు, బంధువులు, ఆస్తులు, అందాలు, పేరు, ఘనత, ఈ లోక సంబంధమైన కోరికలు ప్రభువుని చూడకుండా చేస్తున్నాయి. పరలోకం నీకు ఎందుకు అర్థం కావట్లేదో తెలుసా? ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన గొప్పతనం నీకెందుకు అర్థం కావట్లేదో తెలుసా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టావు, పర సంబంధమైన వాటి మీద కాదు. మనుషుల్ని ఎలా సంపాదించాలి, పేరు ఎలా సంపాదించాలి, ఆస్తులు ఎలా సంపాదించాలి, బిడ్డలను ఎలా సంపాదించాలి, ఉద్యోగాలు ఎలా సంపాదించాలి, ఈ లోకంలో మనుషుల యొక్క మెప్పు ఎలా పొందాలి, వీటి మీద, ఈ లోక ప్రాపకం మీద మనసు పెట్టావే, దేవుడేమర్థమవుతాడు నీకు? ఆయన సింహాసనం, ఆయన ఘనత, ఆయన మహిమ, ఆయన ప్రభావం, పరలోకం, దాని యొక్క భాగ్యం నీకేమర్థమవుతుంది? ఈ లోకాన్ని చూసినంత కాలం, ఈ లోక భోగాన్ని చూసినంత కాలం, ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టినంత కాలం ప్రభు మనకు అర్థము కాడు. అర్థం చేసుకోవాలి. వాక్యం చదువుతున్నావే కానీ ప్రభు నీకు అర్థం కాడు. కారణం ఏంటో తెలుసా? నీ మనస్సంతా భూ సంబంధమైన వాటి మీదే ఉన్నాయి. వీటిని విడిచిపెట్టు. ఈ పొగమంచు, ఈ మేఘాలు, వీటిని దాటి కొంచెం అలా పైకి చూడు. అమ్మా, వింటున్నారా? 3 ఆకాశాలు ఉన్నాయట. ఒక మనుషుడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. ఏ ఆకాశం? 3వ ఆకాశం. అమ్మా, ఇక్కడ ఒక ఆకాశం మనకు కనబడతా ఉంది. అక్కడ చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు మనకు కనబడుతున్నాయి.
ఆ పైన మరొక ఆకాశం ఉంది, ఆ పైన మరొక ఆకాశం ఉంది. వీ కాంట్ రీచ్, అక్కడికి మనం వెళ్ళలేం. ఏది ఎయిర్ క్రాఫ్ట్ వేసుకోండి, విమానం వేసుకోండి, మీరు ఏదైనా పెట్టండి, అక్కడికి మీరు చెప్పండి వెళ్ళలేరు. మనము చేరలేనంత దూరాన ప్రభు ఉన్నాడు. టెలిస్కోప్ పెట్టి చూస్తున్నావయ్యా అన్నారు. ఎక్కడ దాకా చూడగలవు? చంద్రుడిని చూడగలవు, సూర్యుడిని కూడా నువ్వు చూడలేవు. సూర్యుడు ఇంకా దూరాన ఉన్నాడు. దగ్గరగా ఉన్న చంద్రుని చూడగలవేమో కానీ టెలిస్కోప్ను పెట్టి పరలోకాన్ని చూడగలవా? ప్రభువుని మనం చూడాలి అంటే భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టండి. అమ్మా, ఈ మందిరంలో ఎక్కడ నీవు ప్రభువుని చూడగలవు, పరలోకాన్ని చూడగలవు? ఎప్పుడో తెలుసా? భూ సంబంధమైన వాటి మీద మనస్సు విడిచిపెడితే ప్రభువు నీకు పరలోకాన్ని చూపిస్తాడు. యోహాను చూశాడు, పౌలు చూశాడు, హెజ్కేలు చూశాడు, యెషయా చూశాడు. నువ్వు కూడా చూస్తావు. భూ సంబంధమైన వాటి మీద మనసు విడిచిపెట్ట. నాకు ఇష్టమైన ఒక పదం అలా చదివించి నేను ముగిస్తాను. రండి, హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో 688వ పేజీ, 687, 88, 28వ వచనం చదువుదాం. 28వ వచనం, మొదటి అధ్యాయం 28వ వచనం. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె, ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. మళ్ళా చదువుదామా? ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ప్రభావ స్వరూప దర్శనము, దేవుని యొక్క స్వరూప దర్శనం, ప్రభావ స్వరూప దర్శనం. ఆయనను ప్రభావముతో కూడిన ఆయన యొక్క స్వరూప దర్శనం. అబ్బబ్బబ్బా, ఎక్కడ దొరుకుతుందో తెలుసా? భూలోకంలోనే దొరుకుతుంది, లేఖనాలలోనే దొరుకుతుంది. ఎప్పుడో తెలుసా? భూ సంబంధమైన వాటి మీద మనస్సు విడిచిపెడితే. ఇక్కడ భూమి మీద ఎతకటం మనం విడిచిపెడితే, పరలోకాన్ని ఎతికితే ప్రభువు తప్పక నీకు దర్శనమిస్తాడు. ఆయన యొక్క స్వరూప దర్శనం నీకు దొరుకుతుంది. పరలోకం ఎలా ఉంటుందో, ప్రభు ఎలా ఉంటాడో నీకు అర్థమవుతుంది. నాకు ఇంకా అర్థం కాలేదన్నా, ఇంకా నమ్మబుద్ధి కావట్లేదన్నా. కారణం ఏందో తెలుసా? నువ్వింకా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టావు. అవి ఎలా సంపాదించాలి, ఇవి ఎలా సంపాదించాలి, మనుషులు ఎలా సంపాదించాలి, పేరు ఎలా సంపాదించాలి, వాళ్ళని ఎలా సంపాదించాలి, వీళ్ళని ఎలా సంపాదించాలి, ఆస్తులు ఎలా కూడబెట్టాలి, వీటినే నువ్వు చూసినంత కాలం ప్రభువు నీకు అర్థం కాడు. ఇంపాసిబుల్. అంతే. దేవుడు నీకు అర్థం అవ్వాలి అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు తీసివేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఎక్కిరమ్ము ఎక్కిరమ్ము ఎక్కిరమ్ము. ఎంతకాలం తడువు చేద్దాం? ఎక్కి రావాలి, ఎక్కి రావాలి. అక్కడే మరొక మాట ఉంది, చదువుదామా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతేనే ఎక్కి వెళితే. ఆత్మపూర్ణం ఎప్పుడవుతామో తెలుసా? భూ సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి పరసంబంధమైన సంగతులను మనం ధ్యానించినప్పుడు, వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు మనం ఏమవుతామంటే ఆత్మపూర్ణులమైపోతాం. డ్రమ్ము బాగా కొడితే పరిశుద్ధాత్మ పూర్ణులం కాం మనం. పాట బాగా పాడి ఊగిపోతూ ఆరాధన అంటే పరిశుద్ధాత్మ పూర్ణులం కాము. ఈ లోకంతో నాకు పని లేదు. ఎవరు ఏమైపోయినా పర్లా, నాకెవరు కావాలి? దేవుడు కావాలి. నాకు ఎవరు ప్రాపకం నాకు అక్కర్లా, ఎవరు గొప్ప పేరు ప్రతిష్టలు నాకేం అక్కర్లా. నాకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవా, నీ కోసం ఏదైనా చేస్తాను, నువ్వే నా దేవుడవు, నేను నీ దాసుడను అని ఆయన పాదాల మీద పడండి, మీరు ఆత్మపూర్ణులు అయిపోతారు. 2వ వచనం. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. యోహాను ఎక్కి వెళ్ళాడు,
యోహాను ఎక్కి వెళ్ళి ఆత్మపూర్ణుడై ఆత్మవశుడై దేవుణ్ణి చూశాడు. ఎహెజ్కేలు ఆయన యొక్క ప్రభావ స్వరూప దర్శనాన్ని కనులారా చూశాడు. యెషయా ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన సింహాసనాన్ని ఆయనను కనులారా చూశాడు అంటున్నాడు. అయ్యో అయ్యో నేను ఆయన కనులారా చూశానే అంటున్నాడు. నీకు కూడా దర్శనం దొరుకుతుంది. ప్రభును నమ్ముతావా? ఆత్మపూర్ణుడు అవుతావా? పైకి ఎక్కి వస్తావా? ఇంకా భూమి మీద ఉండిపోతావా? భూ సంబంధమైన వాటివే కావాలా? పరసంబంధమైన సంగతులు కావాలా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇలారా నేను ఇంకా లోపలికి వెళ్ళాలా, మీలా అలా జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇంకా చెప్పనా? ఒక్క మాట చెప్తా. ఆ పరలోక ద్వారం దగ్గర మనం ఆగిపోయాం, ఇంకా లోపలికి వెళ్ళా. వీఆర్ ఇన్ ద ఎంట్రన్స్. ప్రభు చిత్తం అయితే ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాం. రండి, ఒక వచనం వల్ల చదివి నేను ముగిస్తాను. ఇక్కడే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం, చివరి మాట. ఇక మీదట ఇక్కడికి ఎక్కిరమ్ము. దానిపై మాట, నాతో మాట్లాడగా వింటిని, ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనను. ఆ మాట నోట్ చేయండి. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. మనం వాటిని ఇక మీదట జరగవలసిన వాటిని అంటే ఏమంటాం మనం? ఫ్యూచర్. ప్రభువు రాకడను గుర్చిన సంగతులు, పరలోకాన్ని గుర్చిన సంగతులు మనకు దేవుడు వివరిస్తాడు. వారినే మనం ఏమంటామంటే ప్రవక్తలు అంటాం. నీకు ఉద్యోగం వచ్చిద్దో రాదో నేను చెప్తాను అంటున్నాడు ఆయన. నీకు మగపిల్లవాడు పుడతాడో ఆడపిల్ల పుడతాడో నేను చెప్పేస్తాను అంటున్నాడు ఆయన. నీ అప్పులు పోతాయో లేదో నేను చెప్పేస్తాను అంటున్నాడు. నీ ఫ్యూచర్ అంతా నేను చెప్పేస్తాను అంటున్నాడు ఆయన. మీరేమన్నారు? ఆయన చెప్పుకుంటున్నాడు, మీరు అంటున్నారు ఏమని అంటే ప్రవక్త అని. అయి కాదు చెప్పాల్సింది. దేవుడు ఏమంటున్నాడు? ఇక మీదట జరగవలసిన సంగతులు నేను చెప్తా. దేవుడు తెలియచేస్తాడు. ఏ సంగతులు? ఇక మీదట పిల్లల గురించి, ఇంటిని గురించి కాదు, సంఘ చరిత్ర, సంఘాన్ని గుర్చిన సంగతులు. ప్రియులారా వినండి. ప్రభువు రాకడా, ఎత్తబడే విషయాలు, పరలోకాన్ని గుర్చిన సంగతులు, మన నిత్యత్వాన్ని గుర్చిన సంగతులు, అనేకమైన గూఢమైన సంగతులు ఆయన మనకు తెలియజేస్తాడు. వాటిని గురించి మాట్లాడుట ప్రవక్త, అది ప్రవచనం. వెర్రిగా వెళ్ళిపోతున్నారండి. రోగాలు పోతాయి అంటే, జరిగే సంగతులు చెబుతారంటే గుట్టలుగా వెళ్ళిపోతున్నారు. ఇంకా మూర్ఖంలోనే మనం ఉండిపోయాం, ఇంకా అమాయకులుగానే ఉండిపోయాం మనం. దేవుడు అంటున్నాడు, జరగవలసిన సంగతులు తెలియచేస్తా. అమ్మ, నిన్ను దేవుడు ప్రవక్తగా, ప్రవచనకర్తగా చేస్తాడు. ఎప్పుడు? ఆత్మపూర్ణుడు అయితే, పైకి ఎక్కి వెళ్తే దేవుడు జరగవలసిన సంగతులు నీకు తెలియచేస్తాడు. నాకు అర్థం కావట్లేదు బ్రదర్ ప్రకటన గ్రంథం, నాకు అర్థం కావట్లేదు బ్రదర్ బైబిల్ అంటే, ఈ భూ సంబంధమైన వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభువుకి మీ హృదయాన్ని అప్పగించి లేఖనాలను చదవండి. దేవుడు తప్పక నీకు తెలియచేస్తాడు. దేవుడే వాగ్దానం చేశాడు. ఏమంటే, ఇక మీదట జరగవలసిన సంగతులు నేను నీకు తెలియచేస్తా, ప్రవక్తగా చేస్తా, ప్రవచనాలను నీకు తెలియచేస్తా. ఇది దేవుని వాగ్దానం. ప్రియులారా, ఇంకా భూమి మీద ఉండబాకండి. ఈ భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టండి. పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. ప్రభువు మీద ఆధారపడండి. ఆయన గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, మర్మమైన సంగతులు మీకు తెలియచేస్తాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించి మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చిన ప్రతి మాటకై మీకు స్తుతులు, స్తోత్రములు. రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా, ధవల సింహాసనాసీనుడుగా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై, నీతిగల న్యాయాధిపతిగా మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రభావ స్వరూప దర్శనానికై మీకు స్తుతులు, స్తోత్రములు. నాయనా, నిత్య సింహాసనముపై
ప్రభావ మహిమలతో కూడిన మీ యొక్క స్వరూప దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించారు. పరలోకములో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవైన మిమ్మను గూర్చిన సంగతులను ధ్యానించుటకు మీరు అనుకూలపరిచిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న మాటలను మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. ఆ లేఖనాల ప్రకారం జీవించి మీరు ఆకడ కొరకై సిద్ధపరచబడి మీరు ఆకడలో ఎత్తబడే వారు ఉండుటకు కృప చూపించండి. ఈ ఉదయకాలం మీ సన్నిధిని ప్రేమించి చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరాన్ని అక్కరను తీర్చి మీ నామానికి మహిమ కలిగించుకున్నాము. మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థలకు అప్పజెప్పుకుంటూ సర్వోన్నతుడు లోకరక్షకుడు రాజాది రాజుగా ప్రభులకు ప్రభువుగా అత్యున్నత సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.